హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. ఈరోజు మనము వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడి గురించి ఇంకా కొన్ని విషయాలు చర్చించుకుందాము. మనం చూసాము ఇంతకుముందు వరకు బాలకాండలో విశ్వామిత్రముని మరియు వశిష్ఠుల మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో విశ్వామిత్రముని ఎన్నో అస్త్రశస్త్రాలు దివ్యాస్త్రాలను కూడా ప్రయోగించిన తర్వాత కూడా ఆయన వశిష్ఠుల ముని యొక్క బ్రహ్మదండం ముందట అవన్నీ కూడా విఫలమైపోతాయి. అన్ని అస్త్రశస్త్రాలు కూడా ఏం పనిచేయవు. తద్వారా అతను ఒక విధంగా ఓడిపోతాడు ఆ యుద్ధంలో. దాని తర్వాత అలా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఎలాగైనా సరే ఆయన అర్థం చేసుకుంటాడు, ఈ క్షత్రియ బలం కన్నా బ్రహ్మ తేజస్సు, బ్రాహ్మణుడి యొక్క తేజస్సు ఎక్కువ శక్తివంతమైంది. నేను కూడా ఎలాగైనా సరే బ్రాహ్మణుడిని అవుతాను, నేను కూడా ఒక బ్రహ్మర్షిగా అవుతాను అనేసి సంకల్పంతో దానికి ఎంత తీవ్ర తపస్సు అయినా సరే చేయడానికి సిద్ధం అని సంకల్పించుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు దక్షిణం వైపు. అలా దక్షిణం వైపు వెళ్ళి అక్కడ కఠోర తపస్సులు చేయడం ఆరంభిస్తారు. అలా కఠోర తపస్సులు చేస్తున్నారు విశ్వామిత్రముని. దాని తర్వాత అక్కడ తపస్సు ఆయన సాధన చేస్తూ ఉన్నారు. అలాంటి అక్కడ సందర్భంలో ఆయన హరే కృష్ణ తపస్సు సాధన చేస్తున్నారు. అదే సమయంలో ఆయనకి 4 సంతానం కూడా కలిగారు. వారి పేర్లు వచ్చేసి హవిష్యాంద, మధుష్యాంద, దృఢనేత్ర, ఇంకా మహారథ 4. దాని తర్వాత ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అప్పుడు ప్రత్యక్షమై, ఇంకా దేవతలు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయనకి రాజర్షిగా గుర్తింపునిచ్చారు. నువ్వు ఇప్పుడు రాజర్షివి అని. అంటే ఇది విని అంతగా ఆనందించలేదు ఎవరు, విశ్వామిత్రముని. ఎందుకంటే రాజర్షి అంటే ఇంకా రాజుల్లో ఋషి అంటువాడు అని. అంటే నువ్వు ఇంకా క్షత్రియుడి యొక్క గుర్తింపుని అది ఇంకా తొలగిపోలేదు అనమాట. అది ఇంకా క్షత్రియుడి యొక్క మంచి గుర్తింపు అంతే. రాజర్షి అనేది కూడా ఒక క్షత్రియ గుర్తింపు ఏమొచ్చింది మళ్ళీ. ఆయన ఇంకా బ్రాహ్మణుడిగా మారినట్టు, బ్రహ్మర్షిగా అయినట్టు లేదనమాట. నేను ఇంత తపస్సు చేశానంటే ఇది సరిపోదు. ఎందుకంటే ఆయన చూస్తున్నారు, ఆయన చేసే తపస్సు సాధన వలన అక్కడ ఆయనకి ఇంకా 4 సంతానం కలిగారు. అంటే ఇంకా అది అంత తీవ్రమైన తపస్సు సాధన కాదనమాట. ఇంకా పెద్దగా సాధన తపస్సు అనేది చేయాలి, ఆయన ఇంకా కఠోరమైన తపస్సులు చేయాలి అనే విషయాన్ని విశ్వామిత్రుడు గ్రహించి ఇంకా దీనికన్నా నేను తీవ్రమైన తపస్సు చేస్తాను అనేసి నిశ్చయించుకుంటాడు. దీని తర్వాత ఆయన దానికోసం అనేసి తీవ్రమైన తపస్సులు చేస్తుండగా అప్పుడు అలా ఎంతో కాలం గడుస్తుంది. ఆయన ఆ తపస్సుతో కూడా ఎంతో ఆయనకు తపోశక్తి బలం కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలోనే ఇంకో ఘటన జరుగుతుందన్నమాట. ఒక రాజు గురించి, త్రిశంకు. ఈరోజు ముఖ్యమైన చర్చ ఆయన గురించి మనం చర్చించుకుంటాము. ఆయన అయోధ్యకి రాజు. ఆయన కూడా ఈ సూర్యవంశంలోనే ఒక మంచి రాజు, మంచి ధార్మిక రాజు. ఆయన కూడా బాగా పరిపాలించారు, ధర్మానుసారంగా అన్ని కార్యాలు నెరవేరుస్తున్నాడు. కానీ ఒక కోరిక కలిగిందనమాట. అదేమిటంటే నేను కూడా స్వర్గానికి వెళ్తాను, ఇదే శరీరంలో ఆయన స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక ఆయనకి కలిగిందనమాట. దానికి కావాల్సిన ఏదైనా యజ్ఞం ఏదైతే ఉందో అది చేసి తద్వారా నేను స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వాళ్ళ కులుగురు అయిన వశిష్ఠుల దగ్గరికి వెళ్ళి అడిగారు. ఇలా ఆయన యొక్క ఇచ్చను వ్యక్తం చేసుకున్నారు. మీరు యజ్ఞం ఏ యజ్ఞాలు అయితే కావాలో దానికోసం ఆ యజ్ఞం చేయండి, తద్వారా మీరు నన్ను స్వర్గానికి పంపించగలరు. నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక నెరవేర్చండి, నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను ఇదే శరీరంలో అని. వశిష్ఠులు వారు ఈ విషయాన్ని చూసి గ్రహించి ఆయనకు అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు తెలుసు. దాని ప్రకారం ఏ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారో అదే శరీరంలో దానికి తగ్గ యజ్ఞం కూడా ఆయనకు తెలుసు ఏది చేస్తారో. కానీ ఈయన యొక్క పూర్వపు ప్రకారం కర్మానుసారంగా ఇతనికి యోగ్యత లేదనే విషయాన్ని గ్రహించి
వశిష్ఠుల వారు అన్నారు, ఇది నీకు సంభవం కాదు. ఇది అంటే నీ భాగ్యంలో ఎటువంటి స్వర్గానికి ఇలా వెళ్ళడం అనేది లేదు, నీ కర్మానుసారంగా నీకు ఆ భాగ్యం లేదన్నట్టుగా. సో ఇది నీకు సరికాదు, ఇది నీకు వీలవ్వదు, ఇది సంభవం కాదు, ఆ విధంగా నేను యజ్ఞం చేయను అనేసి చెప్పేస్తారనమాట ఖచ్చితంగా. సో కానీ ఈయన కోరిక మాత్రం ఇంకా ఉంటుందన్నమాట, స్వర్గానికి వెళ్ళాలి అని. సరే మరి వశిష్ఠులు వాళ్ళు వద్దన్నారు కదా అనేసి మరి వెతుక్కుంటూ దక్షిణం వైపు వెళ్తారు. అక్కడ దక్షిణం వైపు ఆయన కుమారులు, వశిష్ఠుల యొక్క కుమారులు ఉంటారు 100 మంది. వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఉంటారు, ఒక ఆశ్రమంలో. అక్కడికి వెళ్ళి అడుగుతారనమాట, వాళ్ళ దగ్గర అడుగుతారు. వాళ్ళు కూడా ఎంతో వినమ్రతాపూర్వకంగా నమస్కారం ఇచ్చుకొని వాళ్ళకి ఎంతో ఆదరపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి ఇలా చెప్తారనమాట. త్రిశంకు మహారాజు అడుగుతాడు, ఇలా నాకు ఒక కోరిక ఉంది స్వర్గానికి వెళ్ళాలనేసి, కానీ అది నేను నా ఒక కులగురువు అయిన వశిష్ఠుల్ని అడిగాను, కానీ వశిష్ఠులు నాకు చెప్పారు ఇది కుదరదు, వీలవ్వదు, ఇది అసంభవం, నీకు నేను చేయను, ఈ యజ్ఞం దీనికి సంబంధించిన యజ్ఞాన్ని నేను చేయను అని ఖచ్చితంగా చెప్పేశారు. అందుకనే ఆయన కుమారులైన మీరు, వశిష్ఠుల యొక్క కుమారులు, మీరు ఆయన ప్రతినిధులు, మీరు కూడా నాకు గురువు యొక్క కుమారులు కనుక మీరు నాకు గురువులతో సమానం. అందుకనే మిమ్మల్ని ఆశ్రయించాను, మీరు తప్పకుండా నా కోసం ఈ యొక్క యజ్ఞం ఏదైతే ఉందో అది చేసి నన్ను స్వర్గానికి, ఇదే దేహంలో నన్ను స్వర్గానికి పంపించండి, నేను ఈ కోరికను కోరుకుంటున్నాను అని మిమ్మల్ని ఆశ్రయించానని అడుగుతారన్నమాట త్రిశంకు. వాళ్ళందరికీ ఈ విషయం విని త్రిశంకు నుంచి కోపం వస్తుంది. అంటే మా తండ్రి, మా గురువు, మా తండ్రి ఆయన నిన్ను తిరస్కరించారు, ఈ యొక్క యజ్ఞాన్ని చేయొద్దు, అవసరం లేదు, నీకు సంభవం కాదని చెప్పేశారు, నీకు వద్దనేసి. అటువంటిది మా తండ్రి ఆజ్ఞను మీరు తిరస్కరించి ఆయన చేయట్లేదు యజ్ఞాన్ని మా దగ్గరకు వస్తారా? అంటే మేము మా తండ్రి ఆజ్ఞను విరుద్ధంగా మేమేమైనా కార్యం చేస్తాం అనుకుంటున్నారా? అలాంటి మేము కార్యం చేయం. మీరు ఇలా మీ గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి మీరు మీ యొక్క కార్యాలు చేయాలనుకుంటున్నారు, ఇది సరికాదు మీకు అనేసి వారికి చెప్పారనమాట త్రిశంకుకి, వశిష్ఠుల యొక్క పుత్రులందరూ. అప్పుడు త్రిశంకుడు ఆయన ఏమనుకుంటాడంటే, సరే మీరు కూడా నాకు యజ్ఞం చేయరా, నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, మరి వశిష్ఠుల ముని చేయరంటున్నారు, మీరు కూడా నాకు యజ్ఞం చేయరంటున్నారు, సరే మరి నేను ఇంకోరినైనా వెతుక్కుంటానులే అని అంటారు. అది విని వశిష్ఠుల ముని యొక్క పుత్రులకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఎంతో క్రోధంతో వారు ఈ యొక్క త్రిశంకుడికి శపిస్తారన్నమాట. ఏమని, నువ్వు ఇప్పుడే ఈరోజే చండాలుడిగా మారిపోతావు, ఇలా చండాలుడిగా జీవించు నువ్వు అనేసి ఆయన్ని చండాలుడిగా మార్చేస్తారనమాట. సో అదే రోజు ఆయన తిరిగి అయోధ్యకి వెళ్ళేసి రాత్రి పడుకునే సమయంలో చూస్తే రాత్రి ఆయన మొత్తం శరీరం అంతా మారిపోతుంది, ఆయన వస్త్రాలన్నీ మారిపోతాయి. ఆయన నీలి వస్త్రాలు ధరించి ఆయన శరీరం అంతా ఒక రఫ్గా మారిపోతుంది. చిన్న చిన్న వెంట్రుకలతో ఉంటాడు. అంటే మొత్తం చూడ్డానికి అపీరెన్స్ బయట నుంచి కూడా మొత్తం మారిపోతుంది. ఇంకా ఒక గార్లెండ్, ఒక దండ, మాల, ఇంకా బూడిద, అంత శ్మశానంలో ఉండే బూడిద దండతో అలంకరించుకొని ఉన్నాడు అన్నమాట. అంటే ఇంకా ఆయనకున్న ఆభరణాలన్నీ కూడా ఐరన్, ఇనుముతో తయారైనవి ఉన్నాయన్నమాట ఆభరణాలు. ఇప్పుడు గోల్డ్ జ్యువెల్స్ అవన్నీ కాదనమాట, బంగారము ఇంకా వజ్రాలతో కాకుండా ఇనుము, ఐరన్తో. ఈ విధంగా మొత్తం శరీరం అంతా మారిపోయింది. చూసుకున్నాడు ఆయన, అరే నేను ఇలా మారిపోయాను, చండాలుడుగా మారిపోయాను. సో ఇదేంటంటే ఇప్పుడు ఆయన లోపల నుంచి ఇంకా క్షత్రియ స్వభావమే ఉంది ఆయనకి, ఆయన ఆకర్మనే చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు బయట అపియరెన్స్ చూడ్డానికి మాత్రం బయట నుంచి ఇప్పుడు చండాలుడుగా కనిపిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆ తేజస్సు, రాజుకున్న తేజస్సు కానీ ఆ క్షత్రియుడుకున్న తేజస్సు కానీ లేదనమాట. సో అలా చండాలుడుగా మారిన ఆ
రాజును చూసి చాలామంది ప్రజలు కూడా ఆయన్ని తిరస్కరించేసి వదిలి కూడా వెళ్ళిపోయారు. సో ఇటువంటి విషయాలన్నీ చూసి ఇంకా నిరుత్సాహపడ్డాడు. కానీ ఇంకా త్రిశంకుకి స్వర్గానికి వెళ్ళాలి అనే ఆశ మాత్రం తగ్గలేదన్నమాట. ఇంకా కోరిక ఉంది ఎలాగైనా నెరవేర్చుకోవాలని. అలా బాధపడుతూనే తన కోరిక నెరవేర్చుకోవడానికి ఇంకో ప్రయత్నం చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గురువు మాటను ఉల్లంఘించి గురువు చెప్పిన ఉపదేశాన్ని కానీ ఆయన చెప్పిన సూచనలను కానీ తిరస్కరించి ఏవో కార్యాలు తన కోరికలు తీర్చుకోవాలని ఇంకా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇటువంటి వారు ఎటువంటి బాధలను అనుభవించాల్సిందే అని ఒక తత్వాన్ని మనం నేర్చుకుంటాం అనమాట ఈ యొక్క అధ్యాయాల్లోంచి, రామాయణంలోంచి. సో మనం అందుకనే గురువులు చెప్పిన ఆదేశాలు కానీ సూచనలు కానీ గౌరవించాలి. తిరస్కరించి వారికి విరుద్ధంగా మనం వ్యవహరిస్తే అది మంచిది కాదు మనకి అని. సో ఆ విధంగా దాని తర్వాత మళ్ళీ త్రిశంకుడు వెతుక్కుంటూ విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడనమాట. ఇప్పుడు విశ్వామిత్రుడు అక్కడే దక్షిణం వైపున తపస్సు చేసుకుంటూ ఎన్నో రకరకాల సాధన చేసుకుంటూ ఉన్నాడు. చాలా కఠోర తపస్సులు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే ఆయనకు చాలా శక్తి, ఆయన యొక్క తపస్సు శక్తి, తపోబలం చాలా పెరిగిపోయిందనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి విశ్వామిత్రుడిని వెళ్ళి అక్కడ ఆయనకు వినమ్రతపూర్వకంగా సమర్పించుకుంటాడు. ఆయన గురించి తన బాధ, అసలు ఏం జరిగింది, ఆయనతో ఎందుకు ఇలా అయిపోయాడు, అసలు అతను ఎవరు, నేను అయోధ్య యొక్క రాజుని, నా పరిస్థితి ఇలా మారిపోయింది, నేను విశ్వామిత్రుడిని వెళ్ళి ఇలా అడిగాను, ఆయన వద్దన్నాడు, తర్వాత వాళ్ళ కుమారులను అడిగాను, వాళ్ళు వద్దన్నారు, దాని తర్వాత ఇలా నన్ను శపించారు, కానీ నాకు ఎంతో బాధగా ఉంది, నన్ను ఎలాగైనా మీరే రక్షించాలి, మీరే నాకు దిక్కు, నేను ఇంకా ఎవ్వరు నాకు దిక్కు లేరు, నేను మళ్ళీ కూడా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళను. సో అన్న విధంగా వాళ్ళు మాట్లాడి, నేను మీకు శరణాగతుని అవుతాను, మీకు ఎలాగైనా సరే నన్ను స్వర్గానికి పంపించండి, మీరు యజ్ఞం చేసి, మీరు ఒక్కరికే ఆ సామర్థ్యం ఉంది, మీరు తప్పకుండా ఈ విధంలో నన్ను చేయగలరు, నా భాగ్యాన్ని మార్చండి, నా భాగ్యం ఎలా అయిపోయింది చూడండి, నేను చండాలుడిగా మారిపోయాను, నాకు స్వర్గంకి వెళ్ళాలని ఉంది, నన్ను స్వర్గానికి పంపించండి అని కోరుకుంటారన్నమాట. విశ్వామిత్రుడు విని ఆయన పైన ఎంతో దయ చూస్తాడు, దయ కలుగుతుందన్నమాట ఆయనకి. అరే, ఎంతో మంచి రాజు, క్షత్రియ రాజు, మరియు ఈ యొక్క సూర్యవంశానికి చెందిన రాజు, ఇక్ష్వాకు వంశానికి ఇప్పుడు ఇలా చండాలుడిలా మారిపోయాడు, ఈ వశిష్ఠులు ఇంకా ఆయన యొక్క పుత్రుల యొక్క శాపం కారణంగా. సో ఆయన అంటాడు, సరే నువ్వు ఏమీ భయపడకు, బెంగ పెట్టుకోకు, నేను తప్పకుండా నీకు స్వర్గాన్ని పంపించేస్తాను, నువ్వు అస్సలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇంకా అనుకో, స్వర్గం అనేది నీ చేతి దూరంలో ఉందనుకో, అంతే, నీ చేయి ఎంత దూరం ఉంది, ఇంత దూరంలోనే నీకు స్వర్గం ఉంది, అంటే ఇంకా నువ్వు స్వర్గానికి ఆల్మోస్ట్ చేరిపోయావని అనుకో, ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదని విశ్వామిత్రుడు ఆయనకు ఆశ్వాసన ఇచ్చేస్తారనమాట. అలా ఆశ్వాసన ఇచ్చిన తర్వాత విశ్వామిత్రుడు మన త్రిశంకుకి అంటారనమాట. త్రిశంకుతో చెప్పేస్తారు, ఆయనకు ఆశ్వాసన ఇచ్చేస్తారు. దాని తర్వాత, ఎందుకంటే నువ్వు నా దగ్గర శరణాగతుడు అయ్యావు, నన్ను ఆశ్రయించావు, తప్పకుండా నీకు దీని యొక్క ఫలితం దక్కుతుంది, నేను నిన్ను స్వర్గాన్ని పంపించేస్తాను అని చెప్పేస్తారు. దాని తర్వాత ఆయన పుత్రులకి, శిష్యులకి చెప్తారనమాట. పుత్రులకు చెప్తారు, దీనికి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని సమకూర్చమని. అలాగే తన శిష్యులకి చెప్తారు, మీరు వెళ్ళండి, రకరకాల అన్ని ఆశ్రమాలకు వెళ్ళి, ఈ దేశంలో ఉన్న ఆశ్రమాలకు వెళ్ళి అందరు మహర్షులని, ఋషులను వాళ్ళ యొక్క శిష్యులతో రమ్మని చెప్పండి, నేను ఈ ఆమంత్రణ, ఇన్విటేషన్ ఇస్తున్నాను, ఈ యొక్క యజ్ఞం చేయడానికి వాళ్ళందరి అవసరం ఉంది, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఈ యజ్ఞాన్ని చేయాలి, ఎంతోమంది ఋషులు మునులు అవసరం దానికి. సో అందుకనే వాళ్ళందరికీ ఇలా నేను పిలుస్తున్నాను, నా పిలుపుగా చెప్పండి. ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించకపోతే, రాను అని చెప్పి, లేకపోతే ఇంకేమైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విషయాలు నాకు తప్పకుండా వచ్చి వివరించండి అనేసి ఆయన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చేస్తారు. వెంటనే శిష్యులందరూ కూడా వివిధ దిశల్లో వివిధ ఆశ్రమాలకు వెళ్ళి అన్ని రకాల ఋషులు, మహర్షులు ఎవరైతే యజ్ఞాన్ని చేయగలరో, దానికి సహాయం చేయగలరో వాళ్ళ శిష్యులతో సమేతంగా అంగీకరిస్తారు, వెంటనే రావడానికి ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారు.
సో అలా అందరికీ చెప్పేసిన తర్వాత తిరిగి వచ్చేస్తారనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఇదే విషయం చెప్పి విశ్వామిత్రుడికి అందరూ వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకరు మాత్రం ఒక చోట మహోదయ ఋషి ఇంకా 100 మంది వశిష్ఠుల యొక్క పుత్రులు వారు మాత్రం నిరాకరించారు. మరి ఎందుకు నిరాకరించారు అనే విషయాన్ని కూడా చెప్తారు. మేము ఎప్పుడైతే మీ ఆహ్వానాన్ని మీ యజ్ఞం గురించి చెప్పామో వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, అసలు అది యజ్ఞమేనా, అది అలాంటి యజ్ఞం ఎలా ఒక క్షత్రియుడు యజ్ఞాన్ని ఎలా చేయగలడు, అది కూడా ఒక చండాలుడికి, ఒక క్షత్రియుడు ఒక చండాలుడికి చేసే యజ్ఞంలో దేవతలు ఎలా రాగలరు, ఆ దేవతలు రారు, అలాంటి దేవతలు వచ్చి ఆ యజ్ఞం ఎప్పుడు ఫలించదు. అటువంటి ఫలించని ఆ చండాలుడికి చేసిన యజ్ఞం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అక్కడున్న ఋషులు బ్రాహ్మణులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు కూడా ఏ సద్గతిని ప్రాప్తించలేరు, ఏ స్వర్గానికి వెళ్ళలేరు, ఏం లాభం జరగదు. అటువంటి ఆ చండాలుడికి చేసే ఆ క్షత్రుడి యొక్క యజ్ఞకి మేము ఎందుకు వస్తాము, తప్పకుండా మేము రాము అసలు అనే విధంగా మాట్లాడతారనమాట. ఎంతో కోపంతో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయ. సో అదేనమాట. సో క్షత్రియో యాజకో, యజమాని క్షత్రియుడు, యస్య చండాలస్య విశేషతః, ఇంకా ఈ చండాలుడి యొక్క ఈ యజ్ఞంకి మేము వెళ్ళాలా, దీనికి మరి ఏ ఋషి ఏ దేవతలు కూడా ఈ యొక్క సాక్రిఫిషియల్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో నైవేద్యాలు స్వీకరించడానికి ఎవరు రారు. సో ఇటువంటి యజ్ఞానికి మేము రాము. బ్రాహ్మణ వా మహాత్మానో భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా మహా వ్యక్తులు, ఋషులు, బ్రాహ్మణులు ఇటువంటి విశ్వామిత్రుడు ద్వారా రక్షించబడే వారు ఎవరైనా ఇలాంటి చండాలుడి యొక్క యజ్ఞాన్ని యొక్క ప్రసాదం భోజనం తిని, అక్కడ చండాల భోజనం అది స్వీకరించిన తర్వాత తిన్న తర్వాత ఎవరైనా స్వర్గానికి వెళ్ళగలరా అని. సో ఇక్కడ వ్యంగ్యంగా కూడా విశ్వామిత్రుడిని వాళ్ళు డైరెక్ట్గా వ్యంగ్యంగా అవమానించే విధంగా మాట్లాడారనమాట. ఈ విషయాలు ఎలా వాళ్ళు విన్నారో అలాగే విశ్వామిత్రుడికి చెప్పారనమాట. ఇలా విశ్వామిత్రుడు వినగానే విశ్వామిత్రుడికి ఇంకా కళ్ళు ఎర్ర చేసుకొని మొత్తం కోపం వచ్చేసింది అనమాట. ఆ కోపంలో ఆయన ఈ యొక్క వశిష్ఠుల ముని యొక్క 100 మంది పుత్రులకి మరియు మహాదయ ఋషికి ఇద్దరికి మంచి శాపాలు ఇస్తారనమాట. శాపాలు ఏంటో చూద్దాము. అద్యతే కాలపాశేన నీతవైవస్వతక్షయం సప్తజాతిశతాన్యేవ మృతపాసతు సర్వశః శ్వమాంస నియతాహార ముష్టికా నామ నిర్గృణ వికృతాశ్చ విరూపశ్చ లోకాననుచరంత్విమాం. ఇప్పుడు ఏం చెప్పేస్తారంటే, వెంటనే ఇప్పటికిప్పుడే ఈ 100 మంది వశిష్ఠుల యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో యమరాజు దగ్గరికి వెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళు 700 జన్మలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క శవాన్ని తినే, ఇంకా మాంసపు, ఏ మాంసము, శ్వమాంసం, శ్వ అంటే అదే మన కుక్క మాంసం తినే ఒక జాతి ఉంటారు, వాళ్ళని ముష్టికాస్ అంటారు అనమాట. అన్నిటికన్నా నిమ్న జాతి అయిన ఒక మనిషి జాతి పేరు ముష్టిక. వీళ్ళు ఇలా కుక్క మాంసం, చచ్చిపోయిన శవాలు, వారి మాంసం తింటారనమాట. సో అంతేకాకుండా వారి యొక్క భాష, మాట్లాడే విధానం, ప్రవర్తన అంతా ఎంతో క్రూరంగా, ఏ సంస్కారహీనంగా ఉంటుందన్నమాట. ఇంకా చూడ్డానికి కూడా ఎంతో క్రూరంగా కనిపిస్తారు. కురూపి అంటే చూడ్డానికి కూడా ఎంతో బాగా కనిపించరనమాట. సో అలా మీరు
ఈ యొక్క లోకాల్లో తిరుగుతూ ఉంటారు 700 జన్మల వరకు. ఇలా శాపం ఇచ్చేస్తారు విశ్వామిత్రముని ఆ 100 వశిష్ఠుల యొక్క పుత్రులకి. దాని తర్వాత మహోదయశ్చ దుర్బుద్ధిర్ మామధుష్యం హ్యదుష్యయత్ అధూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. ఇప్పుడు ఇంకా ఏమంటారంటే మహోదయశ్చ దుర్బుద్ధితో అంటే సరైన బుద్ధి లేకుండా ఈ విధంగా మహోదయ నన్ను ఇలా నిందించాడే, దూషించాడే, విమర్శించాడే, ఇలా దూషించాడు, నన్ను దూషిస్తాడు కదా. నన్ను దూషించడానికి నాకు ఎటువంటి నన్ను దూషించడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను దూషించకూడదు, అటువంటి మనిషిని దూషించాడు కనుక అతను కూడా ఇలాగే నిషాడగా అన్ని లోకాల్లో మొత్తం లోకమంతా నిషాడగా మారి అందరిచే దూషించబడతాడు అనేసి ఆ మహోదయ ఋషికి కూడా శాపం ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా శాపాలు ఇచ్చేసిన తర్వాత అక్కడికి మిగతా ఋషులు అప్పటికి చేరుకుంటారు, మహర్షులు ఇంకా వాళ్ళ ఋషులతో. దాని తర్వాత వాళ్ళందరికీ చెప్తారంట విశ్వామిత్రముని, చూడండి నేను ఇక్కడ మీరు చండాలుడిగా చూస్తున్నారు కానీ ఇతను చండాలుడు కాదు, ఇతను క్షత్రియ రాజు ఒక శాపం కారణంగా ఇలా చండాలుడిగా కురూపిగా మారిపోయాడు, బయట నుంచి అలా కనిపిస్తున్నాడు, అంతేకాని ఈయన కర్మానుసారంగా కాదు, ఓన్లీ బయట నుంచి ఇలా రూపం మాత్రమే చండాలుడిగా ఉంది. ఇతను ఎంతో గొప్ప ధార్మిక రాజు, క్షత్రియ రాజు, ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. సో ఇతనిని నేను స్వర్గానికి పంపించడానికి నేను నిశ్చయించుకున్నాను, అతను నన్ను ఆశ్రయించాడు, దానికి మీ అందరూ సహాయం కావాలి, మీ అందరూ కూడా ఈ యజ్ఞాన్ని సరిగ్గా చేస్తే తద్వారా ఇతను స్వర్గానికి వెళ్ళగలడు. సో మీరందరూ కూడా ఈయనను స్వర్గాన్ని పంపించడానికి కావాల్సిన యజ్ఞాన్ని సరిగ్గా చేయండి. వాళ్ళందరికీ ఆదేశం ఇవ్వగానే వాళ్ళందరూ కూడా అక్కడున్న ఋషులు మునులు ఎవరైతే వచ్చారో ఈ యజ్ఞంలో చేయడానికి వాళ్ళందరూ కూడా వెంటనే ఈయన వినేసి ఇలా విశ్వామిత్రుని యొక్క స్పీచ్ అది వినేసి ఆయనకు భయం అన్నమాట. ఇప్పుడు ఈ విశ్వామిత్రముని మళ్ళీ క్రోధంలో మళ్ళీ మనకేం శాపం ఇస్తాడో, ఎంతో శక్తివంతమైన వాడు విశ్వామిత్రముని, అది కూడా వాళ్ళకు తెలుసు. విశ్వామిత్రుడికి ఎంతో తపోబలం ఉంది, తపోశక్తి ఉంది, కానీ ఆయన క్రోధానికి కూడా కొంచెం భయపడి వాళ్ళందరూ కూడా సరే ఎందుకైనా మంచిది, మనం చేస్తేనే మనకు మంచిది అనేసి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని ఆ యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారు, ఆరంభిస్తారనమాట. అలా ఆరంభించిన తర్వాత యజ్ఞం ముగిసే సమయానికి ఎప్పుడైతే దేవతలు వచ్చి వాళ్ళ యొక్క నైవేద్యం స్వీకరించాలో వాళ్ళ షేర్స్ యజ్ఞ స్వీకరించడానికి వాళ్ళు రావట్లేదు. అలా రాకపోవడానికి చూసి వాళ్ళ యొక్క భాగం వాళ్ళు యజ్ఞం నుంచి స్వీకరించడానికి వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి స్వీకరిస్తారనమాట. అటువంటిది వాళ్ళు స్వీకరించడానికి రాలేదు. అప్పుడు విశ్వామిత్రునికి చాలా కోపం వచ్చేసింది, చాలా క్రోధం వచ్చేసింది. వెంటనే ఆ విశ్వామిత్రుని ఏ గంటతో అయితే, ఒక చెక్కతో గంట ఉంటుంది, శృవ అంటారు, దాంతో నెయ్యి వేస్తూ ఉంటారు కదా యజ్ఞంలోకి, లేకపోతే ఇంకో స్పూన్తో వేస్తారు, ఆ స్పూన్లోకి వేసి ఆ స్పూన్లోంచి యజ్ఞంలో నెయ్యి వేస్తారు. సో ఆ స్పూన్ కట్టె స్పూన్ ఉంటుంది, దాంతో ఒక రకమైన కట్టెతో తయారు చేస్తారు. అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి మనకి, భాగవతంలో కూడా వస్తాయి. సో ఆయన వెంటనే అది పైకెత్తి, ఇప్పుడే నేను నా తపోశక్తితో ఈ త్రిశంకుని స్వర్గానికి పంపించేస్తాను. మీరు రావట్లేదు కదా దేవతలు, నేను ఇక్కడ యజ్ఞం చేయిస్తుంటే మీరు రావట్లేదు, ఈ యజ్ఞాన్ని ఫలించే విధంగా మీరు ఫలించకుండా చేస్తున్నారు, కానీ ఈ యజ్ఞం కాదు, నా తపోబలంతో నేను పంపించేస్తాను, ఈ యజ్ఞం సహాయం కూడా లేదు, నాకు అవసరం లేదు నాకు అనేసి విశ్వామిత్రముని త్రిశంకుకు అంటాడు అనమాట. ఓ త్రిశంకు ఇప్పుడే నేను నిన్ను స్వర్గానికి పంపించేస్తాను, చూడు నా తపోబలంతో పంపిస్తాను అనేసి వెంటనే త్రిశంకుని పైకి పంపించేస్తాడు స్వర్గం వైపుకి. సో వెంటనే ఈ యొక్క విశ్వామిత్రుని యొక్క తపోబలం యొక్క శక్తి ద్వారా ఈ త్రిశంకుడు స్వర్గానికి చేరుకుంటాడు. అలా స్వర్గానికి చేరుకోగానే అక్కడున్న ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలందరూ చూసి, అరే ఈ త్రిశంకుడు, ఇతనికి యోగ్యత లేదు, ఇటువంటి యోగ్యత లేని వ్యక్తి
ఇప్పుడు శాపం ద్వారా చండాలుడుగా మారిన వ్యక్తి, తన గురువు ఆజ్ఞని ఉల్లంఘించిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి యోగ్యత లేని వ్యక్తి మన స్వర్గానికి వచ్చేసాడు, ఇతను ఎలాగైనా స్వర్గాన్ని చెందనివాడు అనేసి వెంటనే ఆ యొక్క త్రిశంకుడికి ఇంద్రుడు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి పంపించేస్తారనమాట. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నీకు యోగ్యత లేదు, నువ్వు ఉండే అర్హత లేదు అని వెంటనే వెళ్ళిపో అనేసి వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ నువ్వు తిరిగి భూమి మీదకి వెళ్ళి తిరిగి పడతావు, తలక్రిందులుగా వెళ్ళి తల మీద వెళ్ళి, అంటే తలక్రిందుగా అంటే రివర్స్లో వెళ్ళి నువ్వు తలక్రిందులుగా వెళ్ళి నీ యొక్క భూమి మీద పడి పో అనేసి వాళ్ళని పంపించేస్తారు త్రిశంకుని. సో అలా త్రిశంకుడు ఇప్పుడు తలక్రిందులుగా ఇప్పుడు కింది భూమిపైన పడుతున్నాడు, ఇంకా అరుస్తున్నాడు అనమాట. ఓ విశ్వామిత్రముని, నన్ను రక్షించు, నేను కింద పడుతున్నాను, స్వర్గం నుంచి నన్ను పడేశారు దేవతలు, నన్ను రక్షించండి, మీరే నాకు శరణు అని. అప్పుడు విశ్వామిత్రముడు వెంటనే చూసి గాల్లో త్రిశంకుడు కిందికి పడుతున్నాడు, త్రిశంకుడిని అక్కడే ఆపేస్తాడనమాట. ఓ త్రిశంక, నువ్వేం బాధపడకు, నువ్వు అక్కడే ఆగు, అక్కడే ఉండు, నువ్వు ఈ భూమి మీదకి పడాల్సిన అవసరం లేదు నీకు, నేను నీకోసం అనేసి వెంటనే ఇంకొక స్వర్గాన్ని సృష్టించేస్తాను అనేసి ఇంకొక స్వర్గాన్ని, ఇప్పుడు ఎలాగైతే మనము ఉత్తరం వైపు ధ్రువ నక్షత్రం ఉంటుంది, ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ 7 సప్తర్షుల యొక్క నక్షత్రాలు ఉంటాయి. దాని తర్వాత మనకు పైన అంతరిక్షంలో 27 రాశులు ఉంటాయి కదా, అన్నీ కూడా నక్షత్రాల ద్వారా కలిగే రాశులు. ఇవన్నీ కూడా ఇలా ఎలాగైతే సెట్ ఉందో అలాగే ఇంకా దేవతలతో సహా, అలాంటిది దక్షిణం వైపు కూడా ఎలాగైతే ఉత్తరం వైపు అది ఉందో నార్త్ సైడ్, దక్షిణం వైపున ఇంకొకటి సృష్టించేస్తాడు విశ్వామిత్రుడు తన శక్తితో. అంత శక్తి ఉంది విశ్వామిత్రుడి దగ్గర, అంత తపోశక్తిని సంపాదించాడు. సో ఆయన సరే త్రిశంకు ఆ స్వర్గానికి వాళ్ళు నిన్ను రానివ్వట్లేదు కదా, అక్కడి నుంచి నేను తోసేస్తున్నారు కదా, నేను నీకోసం అటువంటి ఇంద్రుడి యొక్క స్వర్గం కన్నా ఇంకా మంచి స్వర్గాన్ని నేను నీకు తయారు చేస్తాను అనేసి త్రిశంకు కోసం ఒక స్వర్గాన్ని, దానికి అక్కడ ఇంకా ఇంద్రుడు ఉండడు, ఇంద్రుడిని కూడా పెడదామనుకుంటాడు, ఒక ఇంద్రుడిని కూడా సృష్టించామనుకుంటాడు. కానీ తర్వాత అనుకుంటాడు అది త్రిశంకే ఇంకా అక్కడ ఇంద్రుడిగా ఉంటాడు అనేసి త్రిశంకుడి కోసం ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడనమాట. సో అక్కడ త్రిశంకుడు దాంతోపాటు మిగతా దేవతల్ని కూడా సృష్టిస్తాడు. అంతేకాకుండా 7 తారలు సప్తర్షులు ఉండే విధంగా వాళ్ళని కూడా సృష్టించడం, అంటే 7 తారల్ని సృష్టిస్తారు, మళ్ళీ దాంతో 27 తారల్ని ఇంకొక సెట్ని కూడా సృష్టిస్తారు. ఇలా అన్నీ విశ్వామిత్రుడు తన తపోశక్తితో అన్నీ సృష్టించేస్తారనమాట. సృష్టించేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క విశ్వామిత్రుడి యొక్క ఈ కోపాన్ని చూసి, ఈ విధంగా ఈ సృష్టిని చూసి వాళ్ళందరూ కూడా ఋషులు ఇంకా దేవతలు వీళ్ళందరూ కూడా కొంచెం భ్రాంతికి మోహితులైపోతారు, భ్రాంతికి గురవుతారు అనమాట. అరే ఇదేంటి, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇదేంటి వీని ఇంకొక స్వర్గాన్ని సృష్టించేశాడేంటి అని. సో వెంటనే వాళ్ళు అడుగుతారనమాట ఇలా విశ్వామిత్రుడికి, ఓ విశ్వామిత్ర, నువ్వు ఇలా అది ఈ యొక్క త్రిశంకుడికి అర్హత లేదు, ఒక స్వర్గాల్లో ఉండే అర్హత అతనికి లేదు, అటువంటి అర్హత లేని త్రిశంకుని నువ్వు స్వర్గంలో ఎలాగైనా పంపించాలి అనేసి అతని కోసం నువ్వు ఇంకొక స్వర్గాన్ని తయారు చేస్తున్నావు, సృష్టించేశావు. ఇప్పుడు ఆ త్రిశంకుడు అక్కడ ఉండడానికి అతనికి యోగ్యత లేదు. ఎందుకు అంటే అతను గురువుల చేత శపించబడ్డాడు, అతని గురువుల్ని అసంతృప్తి పరిచాడు గురువుల్ని. సో అతనికి యోగ్యత లేదు, అతను ఇప్పుడు అక్కడ ఉండడానికి వీలు లేదు, అందుకనే మేము ఇక్కడ స్వర్గంలో ఉండకూడదనేసి పంపించేశాము. అప్పుడు విశ్వామిత్రమని అంటాడు, కానీ నేను ఆయనకు మాటిచ్చాను, అతను నన్ను నా శరణాగతిని నాకు శరణుడయ్యాడు, అందుకనే నేను ఆయనకు మాట ఇచ్చాను, నీకు ఎలాగైనా సరే నిన్ను స్వర్గాన్ని పంపిస్తాను, నువ్వు స్వర్గంలో నివసిస్తావు ఇదే శరీరంలో అని నేను చెప్పేస్తాను అతనికి. సో నా మాటని మరి అది తప్పకూడదు, నా మాట మిథ్య కాకూడదు, అబద్ధం కాకూడదు, అందుకని నేను సృష్టించాను. సో మీరు కూడా నా మాటని మాత్రం నిలబెట్టండి, నేను చెప్పింది సత్యం, నేను చెప్పిన వాక్యాలు మిథ్య కాదని మీరు కూడా దానికి మరి సత్యంగా అయ్యేటట్టుగా మీరు కూడా చూడాలి, నాకు వేరేం అవసరం లేదు, ఇది ఒక్కటే నా యొక్క కండిషన్. సో దేవతలు అంటారు, సరే విశ్వామిత్రముని, ఇది మా యొక్క సెలెస్టియల్ స్పియర్, స్వర్గం యొక్క ఏదైతే సెలెస్టియల్ స్పియర్ ఉందో ఒకటి, దానికి బయట ఉంటుంది ఈయన స్వర్గము. మరియు ఈయన యొక్క స్వర్గంలో ఈ త్రిశంకుడు ఎలాగైతే ఇప్పుడు తలక్రిందులుగా ఉన్నాడో అలాగే తలక్రిందులుగానే
అక్కడ కూడా ఉంటాడు. ఎందుకంటే ఇతనికి ఆ కొంచెమన్నా పనిష్మెంట్ అనేది ఉండాలి, అంటే అలాగైతే ఓకే మాకు అంటే సరే అనేసి ఆ యొక్క కండిషన్కి కూడా విశ్వామిత్రముని ఒప్పుకుంటాడు. ఆ విధంగా ఆ విధంగా మీ యొక్క స్వర్గం కూడా ఏం నశించిపోదు, అలాగే ఉంటుందని చెప్తారనమాట దేవతలు. సో శాశ్వతంగా మా స్వర్గం ఎలా ఉంటుందో, ఎంతకాలం అయితే భూమి ఉంటుందో, ఈ సృష్టి ఉంటుందో భౌతిక సృష్టి, మా స్వర్గం ఉన్నంతకాలమే నువ్వు సృష్టించిన త్రిశంకుడి స్వర్గం కూడా ఉంటుంది అనేసి చెప్పేస్తారనమాట. ఆ విధంగా అక్కడ త్రిశంకుడి యొక్క స్వర్గం అనేది సృష్టించబడి అక్కడ త్రిశంకుడు స్థాపించబడతాడు అనమాట. సో అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు ముఖ్య విషయం త్రిశంకుడిది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఎక్కువ సమయం అవ్వలేదు కనుక కొంచెం సమయం ఉంది కనుక ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉంది, దీని తర్వాత కంటిన్యూ అవుతుంది వచ్చే 2 అధ్యాయాల్లో. ఆ స్టోరీ కూడా చర్చించేసుకుందామంట. ఇది ఇంకొక వ్యక్తిది, శునశేప అనే ఒక వ్యక్తి అనమాట, చూద్దామంట. సో ఇలా అయిన తర్వాత విశ్వామిత్రుడు చూస్తాడు, అరే ఇలా నేను ఆగ్రహంతో ఈ విధంగా నా యొక్క తపోశక్తిని అంతా వినియోగించేసి మళ్ళీ కోల్పోయాను నా తపోబలాన్ని. నేను ఎంతో కష్టపడి ఎంతో తపస్సు చేసి ఈ యొక్క తపస్సు శక్తి ద్వారా నేను ఇంత సంపాదించుకున్నంతా మళ్ళీ వృధా అయిపోయింది. నేను మళ్ళీ ఇంకా బాగా తీవ్రతతో తపస్సు చేయాల్సిందే, మళ్ళీ నేను తపోబలాన్ని పెంచుకోవాలి, మళ్ళీ నేను బ్రాహ్మణుడికి అవ్వడానికి ఇంకా తపస్సు చేయాలి, బ్రహ్మర్షిగా అవ్వడానికి. దానికి ఇది సరికాదు అని అక్కడ చెప్పి అతని కుమారులకి మనము ఈ స్థలం మనకొద్దు, ఈ స్థలం చేంజ్ చేద్దామంట, ఇక్కడ మనకి సరి రాలేదు, ఈ స్థలము దక్షిణం వైపులో ఉన్నారు కదా, ఇక్కడ నుంచి వెస్ట్ అంటే పశ్చిమం వైపు వెళ్తారనమాట. పశ్చిమం వైపు వెళ్ళేసి అక్కడ తపస్సు చేసుకుందాము అనేసి ఒక మంచి స్థలాన్ని చూసుకోవడానికి ఆయన పశ్చిమం వైపు వెళ్ళి అక్కడ పుష్కర నది ఒడ్డున ఆయన విశ్వామిత్రముని అనుకుంటాడు, ఇక్కడ నేను తపస్సు చేస్తాను, ఇప్పుడు ఇంకా తీవ్రంగా తపస్సు చేయడానికి అనేసి ఆయన మళ్ళీ సంకల్పం చేసుకొని ఆయన తపస్సులు ఆరంభిస్తాడనమాట. అదే సమయంలో ఆయన తపస్సులు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వైపు అయోధ్యలో అప్పుడు ఇంకో రాజు ఉన్నారు, అప్పుడు అంబరీష రాజు. ఈ అంబరీషుడు ఆయన ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. అలా యజ్ఞాన్ని చేయడానికి స్టార్ట్ అవ్వడానికి ముందే అక్కడ అన్నీ రెడీ అయిపోయాయి, స్టార్ట్ అవ్వబోతున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఇంద్రుడు వచ్చేసి ఆ యజ్ఞంలో బలిచ్చే పశువు ఉంటుంది కదా, ఆ పశువుని ఆయన దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. సో మనం అలా చూస్తుంటాం అప్పుడప్పుడు. సో ఇక్కడ కూడా అలా జరిగిందనమాట. సో ఇలా జరగగానే అక్కడున్న ఆయన పురోహితుడు ఆయన అంటాడు, ఆయనకి చెప్తాడు రాజుకి, చూడు ఇది సాక్రిఫిషియల్ యానిమల్, బలిచ్చే పశువు, మరి యజ్ఞానికి అది ఎవరో దొంగిలించుకొని వెళ్ళిపోయారు, ఎక్కడ పోయిందో తెలియదు మరికి, వెంటనే ఇంకా కొద్దిగా సమయం ఉంది మనం స్టార్ట్ చేయడానికి ఈ యొక్క కార్యం. సో వెంటనే వెళ్ళి ఆ సమయంలోపు ఈ యొక్క ఎక్కడైతే వెళ్ళిపోయిందో, మరి ఎవరు దొంగిలించుకొని వెళ్ళారో ఈ యొక్క పశువునైనా తీసుకొనిరా, లేకపోతే దానికి సరిపడే ఒక మనిషిని తీసుకొని రావాల్సింది. ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది నీకు, లేకపోతే యజ్ఞం అవ్వడానికి కుదరదు అంటే వెంటనే ఈ యొక్క అంబరీష్ రాజు ఆయన మొత్తం అన్ని వైపులా అన్ని దిశలుగా వెతుకుతాడనమాట ఆ యొక్క పశువు కోసం. అది దొరకక ఇంకా అలా వెతుకుతూ మరి ఒక మంచి దానికి సరిపోయే దానికి యోగ్యమైన వ్యక్తి ఒక మనిషి కోసం వెతుకుతూ రిచిక ఋషి ఆయన భృగుతుండ అనే ప్రాంతంలో ఆయన తన భార్య పిల్లలతో అక్కడ నివసిస్తున్నాడు. సో ఆయనను వెళ్ళి కలుసుకొని ఆయనను వేడుకుంటాడనమాట, మీకు 3 పిల్లలు ఉన్నారు, అందులోంచి ఎవరైనా ఒక్కరిని మాకు ఈ విధంగా బలి పశువుగా పంపించండి అంటే. ఇప్పుడు ఆ కొడుకుని ఆయన ఒక కొడుకుని అడుగుతున్నాడు బలిగా ఇవ్వడానికి, ఎందుకంటే అది ఇప్పుడు మాకు ఈ పరిస్థితిలో చేరుకున్నాము, ఎంత వెతికినా పశువు దొరకట్లేదు, సమయం అయిపోతుంది, నాకు వెంటనే వెళ్ళాలి, కానీ మీకు దానికి బదులుగా 1,00,000 ఆవులను నేను ఇస్తాను, 100,000 లేకపోతే 1,00,000 ఆవుల్ని నేను నీకు దానికి బదులుగా మేము మీకు ఇస్తాము అంటే. వెంటనే ఆ రిచిక ముని ఏమంటాడంటే, రిచిక ఋషి, మొదటి కుమారుడిని అయితే నేను ఇవ్వలేను అనేసి, ఆయన్ని మాత్రం నేను ఇవ్వలేను అనేసి
చెప్పేస్తాడనమాట. అలా చెప్పేయడం విని, అంటే ఇప్పుడు ఏదో రెండవ అన్న లేకపోతే మూడవ కుమారుడే వెళ్ళగలడు అని, వాళ్ళిద్దరిలో ఒకరు నేను ఇవ్వగలను అన్నట్టుగా మాట్లాడతారనమాట. సో వెంటనే ఆయన భార్య వచ్చేసి, పెద్ద కుమారుడు తండ్రికి చాలా ప్రియం, చిన్న కుమారుడు నాకు చాలా ప్రియం, నేను చిన్న కుమారుడిని కూడా ఇవ్వను అని చెప్పేస్తుంది అనమాట. అలా చెప్పగానే ఇంకా మధ్యలో ఉన్న కుమారుడు, మధ్యలో ముగ్గురు సంతానంగా, ముగ్గురు పిల్లల్లో మధ్యలో అతను, ఆయన పేరే శునశేప అనమాట. ఆయన ఇంకా అంబరీషుడితో స్వయంగా నేస్తాడు. పెద్ద కుమారుణ్ణి నా తండ్రి ఇవ్వని అంటున్నాడు, చిన్న కుమారుణ్ణి మా తల్లి ఇవ్వని అంటుంది, ఇంకా మిగిలింది నేనే, అంటే ఇంకా నేనే ఇవ్వాలి, నన్నే వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, సో నేనే మీతో పాటు వస్తాను, నన్నే తీసుకెళ్ళండి, నేనే బలి పశువుగా అవుతాను అనేసి తనను తానే ముందుకు వచ్చి ఇలా మాట్లాడేస్తారనమాట. ఆ విధంగా సరే అనేసి అంబరీష్ మహారాజు ఆయన బలి పశువుగా తీసుకెళ్ళడానికి, బలి పశువు బదులుగా బలి ఇవ్వడానికి యజ్ఞంలో ఈ యొక్క శునశేపను తీసుకొని బయలుదేరతాడనమాట. ఆయనకు బదులుగా వాళ్ళకి 1,00,000 ఆవుల్ని ఇస్తా అన్నాడు కనుక 1,00,000 ఆవుల్ని ఇస్తాడు. 1,00,000 ఆవులనే కాకుండా వారికి ఎన్నో బంగారు నాణ్యాలు, ఇంకా వెండి నాణ్యాలు, అంటే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు కొన్ని కోట్లాది సంఖ్యలో వాళ్ళకి ఇచ్చేసి, ఇంకా ఎంతో అలాగే చాలా వజ్రాలు ఇలాంటి అమూల్యమైన వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట రాజు. ఇచ్చిన తర్వాత ఆయన్ని తన రథంలోకి ఎక్కించుకొని, శునశేపను రథంలోకి ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తూ ఆ రథం వెళ్తూ మధ్యాహ్నం పుష్కర నది దగ్గర ఆగుతుంది. ఆయన పుష్కర నదిలో కొంచెం విశ్రామం తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఆ యజ్ఞస్థలికి వెళ్దామని ఆగుతారు. అక్కడ ఆగినప్పుడు వెంటనే ఈ యొక్క పేరు అనే శునశేప ఈ సమయాన్ని చూసి వెంటనే దగ్గరలోనే తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్ర ముని యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, విశ్వామిత్ర ముని యొక్క ఒళ్ళో పడేసి ఆయన బాధను చెప్పుకుంటూ, నన్ను ఎలాగైనా మీరే రక్షించాలి, మీరే దుక్కు, నాకు ఇంకా నా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, మీరు నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అనేసి విశ్వామిత్రుడిని వేడుకుంటాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చేసి ఎవరు అంటే ఈ శునశేపుకి సంబంధం ఉందన్నమాట, ఆయన మేనమామ. ఎందుకంటే విశ్వామిత్రుడి యొక్క అక్క, ఆమె పేరు సత్యవతి, ఆమెనే రిచిక ముని వివాహం చేసుకుంటాడు. ఈ విషయాన్ని చాలామంది ఒకసారి రామాయణంలో మనం చర్చించుకున్నాం. అది విశ్వామిత్రమునే రాముడికి చెప్తాడు చాలా క్రితం. ఎనీవేస్, సో అందుకనే ఇది ఇక్కడ విశ్వామిత్రముని శునశేపకు మేనమామ అనమాట. సో శునశేప యొక్క ఇటువంటి బాధా పరిస్థితులు చూసి శునశేప అంటే, నాకు తల్లి తండ్రి ఇప్పుడు ఎవరు లేరు, మీరు ఒక్కరే దిక్కు అనేసి, నాకున్న బాధ ఏంటి అంటే, ఇప్పుడు నేను బలి పశువుగా వెళ్తున్నాను, అంటే ఇప్పుడు నన్ను బలిచ్చేస్తారు, నా ప్రాణాలు వెళ్ళిపోతాయి, కానీ నాకు నా ప్రాణాలు కోల్పోవాలని లేదు, నాకు ప్రాణాలు రక్షించుకోవాలని ఉంది, అంతేకాకుండా నేను కూడా ఇంకా మంచి తపస్సు అవన్నీ చేసుకొని స్వర్గానికి వెళ్ళాలని నా కోరిక. సో అందుకే నాకు ప్రాణాల్లో నేను దక్కించుకోవాలనుకుంటున్నాను. అందుకనేసి ఈ యొక్క రాజు చేస్తున్న యజ్ఞాన్ని నేను ఆపాలనుకోవట్లేదు, నిలిపివేయాలనుకోవట్లేదు, ఈ యజ్ఞం కూడా ఫలించాలి, ఈ యజ్ఞం కూడా సంపూర్ణం అవ్వాలి, కానీ నా ప్రాణాలు కూడా దక్కాలి, ఆ విధంగా మీరు ఏదైనా చేయండి అనేసి విశ్వామిత్రుడిని వేడుకుంటాడనమాట ఈ శునశేప. సరే అనేసి విశ్వామిత్రుడు కూడా ఎంతో దయతలిచి ఆ యొక్క ఈ యొక్క శునశేప మీద ఆయనకి ఆశ్వాసన ఇస్తాడు. నువ్వేం కంగారు పడకు, నువ్వు నన్ను ఆశ్రయించావు కనుక తప్పకుండా నీకు రక్షణ అనేది నేను కల్పిస్తాను అనేసి ఇప్పుడు విశ్వామిత్రముని తన కుమారులను పిలిచి చెప్తారనమాట. చూడు కుమారులుగా, మీరు మీ తండ్రికి ఆపద వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టే బాధ్యత మీది. సో మీరు ఎన్నో యజ్ఞాలు, శాస్త్రాలు, వేదాలు అన్నీ కూడా నేర్చుకున్నారు. సో మీకు తెలుసు ఒక పుత్రుడి యొక్క కర్తవ్యం ఏంటో. సో ఈ విధంగా తండ్రి యొక్క ఆజ్ఞని, తండ్రి యొక్క బాధ్యతను, తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టడం మీ యొక్క బాధ్యత. సో మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఈయనకు బదులుగా ఆ యొక్క యజ్ఞంలో బలవడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో ముందుకు రండి అని అడుగుతాడనమాట. అలా అడగగానే వాళ్ళ 4 కుమారుల్లో ఒక కుమారుడు మధుష్యంద, ఆయన గర్వంతో వెక్కిరించే విధంగా మాట్లాడతాడనమాట విశ్వామిత్రుడితో.
సొంత కొడుకుల్ని, సొంత సంతానాన్ని, సొంత కొడుకుల్ని పట్టించుకోకుండా, మమ్మల్ని రక్షించకుండా ఎవడో వేరే అతని కొడుకు కోసం మమ్మల్ని బలిస్తావా? ఇది ఎలా ఉందంటే మీరు చెప్పే కార్యము వేరే అతన్ని రక్షించడానికి, తన సంతానాన్ని బలివ్వడానికి ముందుకు నువ్వు సిద్ధమయ్యావే. నువ్వు చేసే కార్యం ఎలా ఉందంటే ఒక కుక్క మాంసం తినకూడదు, అది వర్జితం, అటువంటి కుక్క మాంసాన్ని తిను అన్నట్టుగా ఉంది. అందుకనే మేము ఇటువంటి కార్యాన్ని చేయము, ఇది మాకు సరైన కార్యంగా అనిపించట్లేదు అనేసి కొంచెం ఎగతాళిగా వెక్కిరించే విధంగా గర్వంతో ఆ ఒక కుమారుడు ఆయనకు అంటారనమాట, విశ్వామిత్రునికి. ఇది వినగానే విశ్వామిత్రమునికి చాలా కోపం వస్తుంది. ఎంతో క్రోధం వచ్చేసి విశ్వామిత్రముని అంటాడన్నమాట, అలాగైతే మరి మీరందరూ కూడా మీకు కూడా ఒక శాపం ఇచ్చేస్తాను నేను. ఆ శాపం ఏంటంటే మీరు కూడా ఆ వశిష్ఠుల యొక్క పుత్రుల్లాగా ముష్టికులై 1000 సంవత్సరాల వరకు ఈ భూమి మీద తిరుగుతూ అదే కుక్క మాంసం తినుకుంటూ బతకండి అనేసి వారికి శాపం ఇచ్చేస్తారు. చూడండి, విశ్వామిత్రుడు తన కుమారులకు కూడా అలాంటి శాపం ఇచ్చేశారు, వశిష్ఠులు కుమారులకు ఇచ్చిన విధంగా. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా తిరస్కరించి ఎగతాళిగా మాట్లాడారు కనుక. సో ఇప్పుడు విశ్వామిత్రుడికి ఎంతో శక్తి ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే నువ్వేం కంగారు పడకు అని శునశేపకు చెప్పి, నేను నీకు 2 మంత్రాలు ఇస్తాను. ఒకటి ఇంద్రుడి కోసం, ఇంకోటి ఉపేంద్రుడి కోసం. ఉపేంద్రుడు అంటే విష్ణుడు యొక్క అవతారమే. సో ఇంద్రుడికి ఉపేంద్రుడికి ఇద్దరికి ఒక 2 మంత్రాలు ఇస్తాను నేను. నువ్వు బలి ఇచ్చే సమయంలో ఎక్కడైతే నిన్ను అక్కడ బలిగా నిన్ను బందీ చేస్తారో, ఒక బలి పశువుగా ఎక్కడైతే బలి పశువుగా నిన్ను బలివ్వడానికి తీసుకెళ్ళి అక్కడ నిన్ను కట్టేస్తారో అదే సమయంలో నువ్వు అక్కడ బలిచ్చే ముందే ఈ యొక్క 2 మంత్రాలను నువ్వు జపిస్తే నీకు రక్షణ కలుగుతుంది అని చెప్తారు అని ఆయన చెప్పిన మంత్రాలను ఎంతో శ్రద్ధగా వింటారనమాట ఈ ఒక మన శునశేప. వినేసి దాని తర్వాత శునశేప వెళ్ళి అంబరీషరాజు దగ్గరికి వెళ్ళేసి, ఓ రాజా పదండి వెంటనే వెళ్దాము, నన్ను మరి బలిచ్చేసి మీరు యజ్ఞాన్ని సాఫల్యం చేయండి, ఫలించేలా మీరు యజ్ఞం సంపూర్ణం చేసుకోండి అనగానే సరే అనేసి అంబరీష్ మహారాజు ఎంతో ఆనందంతో ఈయన ఉత్సాహం చూసి వెంటనే తీసుకొని యజ్ఞం దగ్గరికి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఆయన్ని బలిచ్చే దగ్గర ఆయనను పశువుని ఎక్కడైతే బలిస్తారో అక్కడ ఆయనను కట్టేస్తారు. తర్వాత బలిచ్చే సమయానికి ఆయన ఆ 2 మంత్రాలని ఆయన ఉచ్చరిస్తాడనమాట, ఇంద్రుడికి ఇంకా ఉపేంద్రుడికి. దాని తర్వాత అలా 2 మంత్రాలను ఉచ్చరించిన తర్వాత ఇంద్రుడు ఎంతో ప్రసన్నుడై ప్రత్యక్షమై వెంటనే నీకు దీర్ఘాయువు కలుగ్గాక అనేసి ఆయనకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడనమాట శునశేపకి. అంతేకాకుండా అక్కడ అంబరీష్ రాజుకు కూడా నీకు ఎంత ఫలమైతే దక్కేదో దానికి ఎన్నో రేట్లు ఎక్కువ ఫలం నువ్వు చేసిన యజ్ఞానికి నీకు దక్కుతుంది అని ఆయనకు కూడా ఆశీర్వాదం ఇచ్చేసి, ఇప్పుడు ఇంద్రుడు అంటే భగవంతుడు విష్ణు యొక్క తరఫున ఇంద్రుడే వచ్చేసి వాళ్ళిద్దరికి ఫలాలను ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతాడనమాట. తద్వారా వీళ్ళిద్దరూ కూడా అంటే ఇక్కడ శునశేప కూడా ఆయన ప్రాణాలు కూడా రక్షించబడతాయి, ఇంకా అంబరీష్ మహారాజు యొక్క యజ్ఞం కూడా సఫలం జరుగుతుందన్నమాట. ఇదంతా విశ్వామిత్రుడి యొక్క గొప్ప తపోబలం కారణంగానే. సో ఇలా విశ్వామిత్రుడు ఈ ఘటన జరిగిన తర్వాత నేను ఇంకా తపస్సు చేసుకోవాలి, ఇంకా అవసరం ఉంది, తపస్సు చేసుకోవడానికి ఇంకొక 1000 సంవత్సరాలు ఆయన అక్కడే పుష్కర నది ఒడ్డుననే ఇంకా కఠోర తపస్సులు చేస్తాడనమాట. మరి దీని తర్వాత ఏం జరిగింది? ఈ పుష్కర నది ఒడ్డున మరి ఇంకా 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన తర్వాత ఏం జరిగింది ఆ ఘటనలో మనం చూద్దామంట. నెక్స్ట్ మనం వచ్చే సెషన్లో ఇంకా కొన్ని ఘటనలు జరుగుతాయి, ఇంకా కొన్ని విపత్తులు ఆపదలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, వాటన్నిటిని ఎలా అధిగమించి ఎదుర్కొని తర్వాత మళ్ళీ విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా మారాడు అనే విషయాన్ని మనము వచ్చే కక్షంలో చూసుకుందామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీ వాల్మీకి రామాయణంకి జై, శ్రీల ప్రభుపాద్ की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.